నమస్తే. ఎందుకు అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఇతర పార్టీ నేతలు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, కాంగ్రెస్ వస్తే రైతులే నష్టపోతారు, రైతులకి దగా జరుగుద్ది అంటూ రైతులనే టార్గెట్గా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇది మొత్తంగా కాంగ్రెస్కి డ్యామేజ్ చేసే అంశమేనా, లేకపోతే మీకేముండదా? అట్లా ఏం లేదు. జనాలకు అర్థమైపోయింది వాళ్ళు ఎంతవరకు కావాలో కంటెంట్ కట్ చేసుకుంటూ బిట్స్ ప్లే చేసుకుంటూ అనవసరపు డ్రామాలు చేస్తున్నారని జనాలకు అర్థమైపోయింది. ఇప్పుడు గతంలో ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఫీ రియంబర్స్మెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ, ఆరోగ్యశ్రీ సేవలు తెచ్చింది 108. ఇన్ని ఉండగా కూడా మేము అసలు మా మేనిఫెస్టో ప్రకటించినప్పటి నుంచి వాళ్ళకు నిద్ర లేకుండా అయిపోయి ఇవన్నీ చేస్తా ఉన్నారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు వచ్చినాక ఏం చేసిందని ఇంతవరకు వాళ్ళ హామీ ఎలక్షన్ 2014 మేనిఫెస్టోలో పెట్టినా చేయలేదు, 18 మేనిఫెస్టోలో పెట్టినా కూడా చేయలేదు. సో ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పింది చేయలేదు. తక్కువకు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిండ్రు, ఆచరణకు సాధ్యంగానే అని ఏమీ చేయలేదు. మేము ఇచ్చిన గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములు ఏమైతున్నాయో అవన్నీ కూడా గుంజుకుంటున్నారు ధరణి పోర్టల్ తీసుకొచ్చి. మీరు ఇందాక అంటున్నారు కదా ధరణి గురించి కూడా డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే కాంగ్రెస్ పార్టీ వస్తే ధరణి పునరుద్ధరించాల్సిందే. ఎందుకంటే అందులో 3 లక్షల ఎకరాలు ధరణి అఫీషియల్ గా ఎక్కనప్పుడు ప్లస్ 21 రకాల తప్పులు దొరికినాయి అని చెప్పేసి మొత్తం పౌర సంఘాలు చూడుకోండి. అక్కడికి వస్తే ఒకటి ప్రెస్ క్లబ్లు ఉంటుంది, మీకు కూడా తెలుసు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అని, అక్కడ ఇక్కడ సుందర విజ్ఞాన కేంద్రం, ఎక్కడ దొరికితే అక్కడ రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నారు మేధావులు కానీ. అట్లాంటివన్నీ మీడియా చూపించట్లేదు. అంటే కేసీఆర్ గారు దీని మీద కూడా ఉక్కుపాదం మోపిను. థ్యాంక్స్ 1 or 2 ఛానల్స్, కపుల్ ఆఫ్ లైక్ మీరందరూ కూడా న్యూట్రల్ ఉన్న వాళ్ళు ఇప్పుడు చూపిస్తా ఉన్నారు. సో అంతకుముందు మొన్నటి వరకు కూడా అన్ఫార్చునేట్లీ ఎవరు చూపించలేదు ఏం జరుగుతుంది అని. ఇదంతా చాలా జరుగుతుంది. సో ఎక్కడికక్కడ ధర్నాలు జరుగుతున్నాయి. ధర్నా చౌక్ ఒక్క రోజు ఖాళీ లేదు ఈ 9 ఏళ్లలో. ఎస్పెషల్లీ ఎత్తేసినాక ధర్నా చౌక్ తీసేసినాక మేము వెళ్ళి మళ్ళీ కోర్టుకు పోయి తెచ్చుకున్నట్లయితే ఒక్క రోజు అక్కడ టీచర్స్ అన్నా చేస్తారు, నోటిఫికేషన్ చేసిన పోలీసు వాళ్ళు అన్నా చేస్తారు, విద్యా ఇప్పుడు రైతుల విషయానికి వస్తే 10 HP మోటార్లు అంటూ ఏదైతే రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఈరోజు కేసీఆర్ గారు నిన్న ఈ రోజు ఆ సభలో అదే ప్రస్తావించారు. 10 HP మోటార్లు ఎవరు కొనిస్తారు? తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షలకు పైగా మోటార్లను రైతులు వాడుతున్నారు. అయితే మీ లెక్కలు ఎంతవరకు రైతులు కనెక్ట్ అవుతాయి? నేను అనేది ఎంతసేపు చెప్పింది అదే కదా. వాళ్ళకు ఏం చెప్పాలో తెలియక ఇక కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఇవన్నీ అవాకులు చివాకులు వెళ్తా ఉంటారు. ఆయనకు నిజంగా కూడా ఆయనకు అన్ని అవగాహన ఉన్నది, కేసీఆర్ మొత్తం తెలుసు. మరి కాళేశ్వరం పేరు మీద వాళ్ళు చేసింది ఏంది? ఇప్పుడు మోటార్లు ఉంటాయి, సరే మన మాట ఆయన మాట్లాడుకుందాం. కరెంట్ ఉంటది, మోటార్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. నీళ్ళు ఎక్కడ ఉంటున్నాయి? ఇప్పుడు ఆయన అంత ప్రతిష్టాత్మకంగా కట్టినాక నీళ్లు, ఇప్పుడు అన్న నీళ్లు నింపొద్దని అన్ని బరాజులను ఖాళీ చేసినాక నీకు ఎండాకాలం నీళ్ళు ఎక్కడి, తర్వాత మిగతా యాసంగికి నీళ్ళు ఎక్కడి? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అట్లా మాట్లాడుతూ ఉన్నారు. మేము కూడా మాట్లాడతాం. ఇప్పుడు తాగునీరు లేదు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి ఎలక్షన్స్ కనుక ఇంకో నెల తర్వాత వచ్చింటే వీళ్ళకి సుఖాలు కనబడుతుండే. ఆ రిపోర్ట్ ను కూడా వాళ్ళకి నాకు తెలిసి కేంద్రంతో వీళ్ళు ఏదో మ్యానిపులేట్ చేసి ఇంకా మొత్తం ఆపి ఉంటారు. ఆ CDSA ఇచ్చిన రిపోర్ట్ మీద కూడా మేము ఇంకా కూడా ముందుకు వెళ్తా ఉన్నాం. దాని మీద వాళ్ళు ఏమన్నారు క్లియర్ గా, ఆ 2 పిల్లర్లు 3 పిల్లర్లు మళ్ళీ కట్టాల్సిందే, తర్వాత మిగతా ప్రాజెక్టులలో కూడా నీళ్లు నింపొద్దు అన్నారంటే ఏంది? ఏదో జరిగి ఉంటదనే కదా. తర్వాత అన్నారం దగ్గర కూడా బుడగలు వచ్చినాయి, అందరు చూసారు కదా. సో మరి ఈయన ఏం చేసుకోవాలంట? మేము ఉల్టా అటాక్ చేయలేకన్నా ఆయన చెప్పుగా తిరుగుతా ఉంటే జనాలందరూ చెప్పుతో కొడుతున్నారు. ఊళ్ళలో పోతే తెలుస్తుంది అందరికి మొత్తం ఎంత కరప్షన్. 30% కమిషన్ అని కాళేశ్వరము అందరికీ కూడా ఎవిడెన్స్ సహా ప్రూవ్ అయినాయి కదా. రాత్రి అంచనాలు పెట్టి ఏమైనా సిద్దిపేట బస్ స్టాండ్ కాడ ఎవరన్నా సిగరెట్ ఇప్పిస్తారేమో, ఎవరన్నా భోజనం పెడతారేమో చూసిన వాళ్ళకు ఇలా 100 కోట్ల హెలికాప్టర్లు ఎట్లొచ్చినాయి, సొంత హెలికాప్టర్లు ఎట్లొచ్చినాయి, ఎట్లా తిరుగుతున్నారు, అన్ని ఆస్తులు ఎట్లొచ్చినాయి, 600 కోట్ల బంగ్లా ఎట్లా కట్టుకుంటాడు, 400 ఎకరాల ఫామ్ హౌస్ ఎట్లా కట్టుకున్నాడు, ఇవన్నీ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి రాష్ట్ర ప్రజలు గమనిస్తలేరా? మొత్తం కరప్షనే. దీనికి తోడు ఆ బీజేపీ వాళ్ళు ఏమి అనరు, అన్నుండి కూడా చూస్తూ ఉంటారు. మరి మన రాష్ట్రం వాళ్ళ కేంద్ర పరిధిలోకి రాదా ఏంది? మరి నాకు అర్థమే కాదు. ఏమనంటారు, వచ్చిపోతారు, ఒకసారి వచ్చి PC సభ పెట్టిపోతారు, ఇంకోసారి కేసీఆర్ ఏమి అనరు. మగళ్ళ పైగా వీళ్ళేమో వాళ్ళు ఏమైనా పెడితే దానికి ఎస్ అంటారు. డిమానిటైజేషన్ టెస్ట్, GST టెస్ట్, మీకు తెలుసు అన్ని దేనికైనా ఓకే అంటారు. ఆఖరికి రైతులకు శాపంగా ఆయన తీసుకొచ్చిన నల్ల చట్టాలకు కూడా ఈయన ఏం మాట్లాడలేకపోయిండు కేసీఆర్ అంటే. ఆయన ఎక్కడైనా చెప్పమనండి, ఇప్పుడు చెప్పమనండి కేసీఆర్ని ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పమనండి, 17 పంటలకు మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తా అని చెప్పమనండి. అవన్నీ చెప్పారు. 7,000 బకాయిలు ఉన్నాయి, ఫీ రియంబర్స్మెంట్, అవి కడతా అని చెప్పమనండి. ఎస్ మేము చెప్తా ఉన్నాం.
ఇవన్నీ మేము వస్తే డెఫినెట్ గా పునరుద్ధరిస్తామని చెప్తా ఉన్నాం. మా ఎజెండా మమ్మల్ని గెలిపిస్తుందని అంటా ఉన్నాం. వాళ్ళకి ఇంకా ఏం చేయాలో తెలియక ఇవన్నీ అవాకు చివాకులు వెళ్తా ఉంటారు. ఓకే.